తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హార్ట్ టు హార్ట్ విత్ కాబట్టి షో నేమ్ కూడా. సో మనం ఇద్దరం కూడా గుండెల మీద ఓకే సార్. అంటే ఏమన్నా జబర్దస్త్ అనుకున్నారు ఏంటి? కాదు కదా, జబర్దస్త్ అయితే కాదు. గుండెల మీద చెయ్యి వేసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకుని, దేవుడు సాక్షిగా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచే సమాధానం తప్ప ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు. ఎస్, ఆ మాటలు కావు. ఈ 30 years పృథ్వీ గారు ఈ మధ్య పార్టీలు మారిపోయి జనసేన వైపు వచ్చిన తర్వాత 30 years జనసేన పృథ్వీ అంటున్నారు. బాల్ మ్యాన్ అన్నారు కదా, అసలు కొడితే ఎక్కడో పడింది ఆ బాల్. అంటే ప్రతి మనిషికి కూడా ప్రథమ శత్రువు ఒకటైతే ఉంటుంది అంటారు. తిప్పు దొబ్బింది అన్నప్పుడు పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవిని కానీ ఈ నోట్లో నాలక ఏ విధంగా తిప్పిందో అన్ని రకాలుగా తిట్టేశారు. జల్లిగట్టెద్దులాగా ఎందుకు 4 కాళ్ళు ఇరిగాయా, లేకపోతే కాళ్ళు ఇరిగే లోపే వచ్చేసారు? ఎద్దే లేదు. వైసీపీలో 30 years ఇండస్ట్రీ పృథ్వీకి ఇచ్చినంత విలువ ఆ పార్టీలో ఏ సినిమా వ్యక్తికి కూడా ఇవ్వలేదు అనే మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నాకు మధ్య కూడా గొడవలు పెట్టేశారు. మధ్యలో చిన్న మెరుపులేసి ఇటు సగం ఎడగొట్టి సగం ఆయన ఎడగొట్టారు. అలాగే వెనక నుంచి వచ్చి వాటేసుకుంటాను, ఇంకోటి బెండ్ అవుతావా పైకి వచ్చి ఎక్కుతాను. ఈ రెండు మీ వాయిస్లు కావా? భార్యాభర్తల సంబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బి ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్. అంటే నేను చేసింది అన్యాయమే కానీ నాకు న్యాయం జరగలేదు అంటారు మీరు? లేకపోతే నేనేమీ అన్యాయం చేయలేదు. వాట్ అబౌట్ అంబటి రాంబాబు గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. పృథ్వీ గారు, ఈ మధ్య మీ ప్రెస్ మీట్లు చూస్తుంటే టీడీపీ జనసేన మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిందే అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈజ్ అ కింగ్ ఆర్ కింగ్ మేకర్. లెట్ us వెయిట్ ఫర్ దట్ టైం. ఇదే మాట అప్పుడు కూడా అన్నారు సార్. అప్పుడు ఇలా అనలేదు నేను, అప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇది కొత్త చిప్ వేసుకున్న తర్వాత చెప్పిండే కదా, పాత చిప్ అప్పుడు పాత కాదు, పాత లేవు, ఇంకా మెమరీ డిజాల్వ్, అది అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కూడా మీట్ అయ్యారు ఇక్కడ. అండ్ ఇమీడియట్గా ఈవినింగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మనకి సెంట్రల్లో కూడా థర్డ్ ఫ్రంట్ రావాలి అని. ఇప్పుడు వెళ్ళి మాట్లాడి భోజనం చేసినంత మాత్రాన పార్టీలు, పగ్గాలు, నెసడే డిబేట్లు. అలా బాలయ్య బాబు గారు మీకు మంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని విన్నాను సార్, నిజమా? అదే నేను చెప్తాను. కరెక్ట్గా ఆయన వచ్చేటప్పుడు నా ఏవి వేసాడు, నీకు దండం పెడతాను, ఎందుకు నా ఏవి వేశారు? వాటర్ బాటిల్ పెట్టుకుని ఆయన వెనకాల పరిగెట్టారు. అలాగే పృథ్వీరాజ్ గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ మాటలు ఏంటంటే పూటకు ఒక గొడుగు పట్టే రకం, మాటకు ఒక పార్టీ జెండా పట్టుకునే రకం, అండ్ అడుక్కు ఒక కండవ మార్చే రకంలా కనిపిస్తున్నారు సార్. పూటకో గొడుగు నేను ఎక్కడ పట్టాను? ఏం చూసారు మీరు? పూటకో గొడుగు పట్టాకి మైక్ అది తీసేయండి. సౌండ్లకి వెళ్ళలేదు. జల్లిగట్టెద్దులాగా మనం ఏదో పని చెప్తే ఆ పని మీద ముందుకు దూసుకుపోయింది తప్ప నువ్వు దూసుకెళ్తున్న టైంలోనే అడ్డుగోడలు పెడతారా అనేది నాకు అర్థం కాలేదు. ఎద్దుకు 4 కాళ్ళు ఇరిగాయా, లేకపోతే కాళ్ళు ఇరిగే లోపే వచ్చేసారు? ఎద్దే లేదు. ఇంకా నీ ఎద్దుకి విషం పెట్టి చంపేస్తామని తెలిసింది, ఆ ఎద్దే సైడ్ అయిపోయింది. అటు ఓకే, ఎందుకు మనకి ఇక్కడ అనవసరం ఇక్కడ అని చెప్పి పక్క వెళ్ళిపోయింది. పృథ్వీ గారు ఒక్క మాట అయితే టు బి ఫ్రాంక్ చెప్పండి, ఈ మధ్య నేను మీద ఒక ఇంటర్వ్యూ చూశాను. చాలామంది కామెంట్స్లో ఏం మాట్లాడారంటే, బయట కామెంట్స్ కూడా, క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చారా లేకపోతే ఆన్సర్స్ కూడా వాళ్ళు ఇచ్చారా? ఎవరండి ఇప్పుడు రెడ్డి గారు, పృథ్వీరెడ్డి గారు అని అంటే ఈ క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు, ఏమీ లేవు. ఎవడో అసలు దేవుడే అతను, దేవుడు మావాడు. ఇప్పుడు మీరు పాట పెట్టారు, వచ్చాడయ్యా స్వామి అనే, అంతే. ఆ రకంగా ఉండేది రేంజ్. నేను రెడ్డి కాదు. ఈడి ఏదో పని చేస్తున్నాడు, తమలపాకులు సున్నం లాగినట్లు లాగే కిల్లు వేశారు, నవ్వులేశారు, ఊసేశారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఆన్సర్లు, క్వశ్చన్ పేపర్లు ఎప్పుడో లేదు. ఒకసారి ఛీ అనుకుని బయటకు వచ్చాక ఇంకా ఆడ క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. పోనీ నువ్వు అంత ఇదిగా పృథ్వీరాజు క్వశ్చన్లు ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కామెంట్లో ఉంటే, మరి నాకు కోట్లాది డబ్బులు ఇవ్వండి, నేను నష్టపోయిన డబ్బులు ఇవ్వండి. పోనీ నేను సినిమా రంగంలో నాకేమన్నా 10 వేషాలు ఇచ్చారా? వీడికి ఏమన్నా మనం 5-6 కోట్లు ఇద్దాం, వీడిని కాపాడదాం. అంతెందుకు సార్,
ఒకటే చెబుతాను, కరోనాలో నేను చచ్చిపోతుంటే ఒకడు పలకరించిన వాళ్ళు లేడు, ఇంకేంటంటే వాళ్ళు నా క్వశ్చన్లు ఆన్సర్లు ఇచ్చేది. వైసీపీలో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నప్పుడు ఉన్నారు. బాలరెడ్డి పృథ్వీరాజ్ 30 years ఇండస్ట్రీ పృథ్వీకి ఇచ్చినంత విలువ ఆ పార్టీలో ఏ సినిమా వ్యక్తికి కూడా ఇవ్వలేదు అనే మాట వాస్తవం కాదా? ఒక్క సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎదురు కూర్చుని మాట్లాడేవాళ్ళు. ఎస్విబిసి చైర్మన్ నీకు ఇస్తాను వెళ్ళండి అన్నారు. అసలు ఎస్విబిసి చైర్మన్ అంటే ఏంటి? ఇక్కడ రాఘవేంద్ర గారు ఏం చేశారు గతంలో పెద్ద ఆయన, మనం ఏం చేయాలి? ఆయనేమో దర్శకేంద్రుడు, ఆయన చూస్తూ మనం పెరిగాం. ఆయనకి నాకు మధ్య కూడా గొడవలు పెట్టేశారు. మధ్యలో చిన్న మెరుపులేసి ఇటు సగం ఎడగొట్టి సగం ఆయన ఎడగొట్టారు. అలాగా వెళ్ళి అవన్నీ నేర్చుకోవటానికి 3 నెలలు పట్టిందండి. 3 నెలల్లో బ్రహ్మోత్సవాలు, అద్భుతంగా బ్రహ్మోత్సవాలు చూసాం. ఎప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మీడియాలో ఎవరికైనా ఒక పేరు వస్తే ఆ పేరు మీదే కంటిన్యూ అవుతుంటుంది లైఫ్. 30 years పృథ్వీ, గరుడు సేవ జరుగుతుంది, లక్షల జనం. నేను మైక్ తీసుకుని స్వామివారి దీక్షలో ఉన్నా సంవత్సరంన్నర. అందరూ గోవిందా అనండి అయ్యా గోవిందా అనండి అంటే వాళ్ళు 30 years నడుస్తుంటే మనం ఏం చేస్తాం? అది పక్కన భజన పరులంతా ఏమండి చూడండి ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ చేసుకోవటం ఏంట్రా నాకు అర్థం కాదు. నాకు వచ్చిన సినిమాల్లో పేరు అది చూడబట్టే రాజకీయాలకు మీరు పిలిచింది. నేను బ్రహ్మోత్సవాలప్పుడు నేను పబ్లిసిటీ చేసుకోవటం అంటే ఎగూస్ అండి. ఒక వరలో 2 కత్తులు ఎమ్మడవు, ఇష్టం లేదు చాలామందికి. చేసి బయటికి పంపించారు. బయటికి పంపించారా? బయటికి పంపించాల్సి వచ్చిందా? పంపించాల్సిన దానికి ప్రధాన కారకులు కాబట్టి బయటికి రావాల్సి వచ్చిందా? అసలు వాళ్ళు పంపించలేదు, నేను బయటికి రావాల్సిన అవసరం లేదు. సంవత్సరంన్నర దీక్షలు. ఇంకా నేను ప్రెస్ క్లబ్లో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వెంకటేశ్వరం దీక్షలోనే ఉన్నాం. నేనే రిజైన్ చేసేసి అక్కడ పాడేశాను కాగితం. దీని మీద నిష్పాక్షపాతమైన చర్య చేయండి, ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి హూ ఇస్ ద కల్ప్రిట్ అని. నా అవసరం లేదండి, వాడేశారు. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. ఓకే, అయిపోయింది. బయటకు వచ్చాం. బయటకు వచ్చేసి పోనీ నేను ఇంకోటి కూడా బయటకు వచ్చేసామండి. సరే అయిపోయింది, ఇది ఎవరికి తెలియలేదు. ఇక్కడ చెప్తున్నా ఫస్ట్, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నిన్న చూపించారు. ఇది మళ్ళీ మీరు చెప్పారు. అసలు ఏంటంటే తీయటి పాయసం లాంటి మాట. పెద్ద ఆయన చిరంజీవి గారు మెగాస్టార్ గారు వచ్చి ఇటు కలిస్తే అన్నట్టు మీ మాట నిజంగా తదాస్తు దేవతలు ఉన్నాయంటే ఇంకా అసలు గేమ్ లేదండి. ఇంకా అసలు మీరు ఎమ్మెల్యే గ్యారెంటీ. నేను వెళ్ళి పక్కన జనసేన జెండా పట్టుకున్నా ఎమ్మెల్యే అండి నేను, అంతే సార్. ఇదే మాట అప్పుడు కూడా అన్నారు సార్. అప్పుడు ఇలా అనలేదు నేను, అప్పుడు ఇలా మాట్లాడలేదు నేను. అవన్నీ చిప్పు లేనప్పుడు దొబ్బినప్పుడు మాటలు అవి. ఇది చిప్పు, మంచి చిప్పు ఇది. ఓకే, చిప్. చిప్ అంటే హ్యూమన్ వాల్యూస్ ఉన్న చిప్ అండి. ఓకే, హ్యూమన్ వాల్యూ కలిగిన చిప్ వేసుకున్న పృథ్వీరాజ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ నేను చూశాను. భార్యను వదిలిపెట్టి సపరేట్గా ఉండడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భార్యను వదిలిపెట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నది అది 4 గోడల మధ్యలో ఉన్న వ్యవహారం. అది మీడియాకి అనవసరం. మీడియాకి అనవసరం అన్నప్పుడు మీరు మీడియా ముందుకు ఎందుకు చెప్పారు? అది మీడియాకి ఎందుకు చెప్పారు? భార్యను వదిలిపెట్టి అన్నట్టుగా నేను చెప్పలేదు. నేను ఏదో ఇప్పుడు ఎవరో అడిగారు క్వశ్చన్, ఏమంటే వాట్ అబౌట్ ఫ్యామిలీ అంటే డోంట్ ఆస్క్ మై ఫ్యామిలీ. దేర్ ఈజ్ వన్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్, సో మెనీ ఇయర్స్ అయింది, నవ్ ఇట్ ఈజ్ 8th year. అక్కడ జడ్జికి దగ్గర ఉంది అది. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాడంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అది తెలుసుకోవాలిగా అందరూ. దానికి ఒక చెలవలు పలవలు అన్నీ అల్లొద్దు అంట నేను. ప్రతి ఒక్కడు కొంపలో ఉండేవి ఇవి. అంతే. పృథ్వీరాజు బంధువులు నమ్మడండి. అలాగని అందరి బంధువులు కాదు, పీడించే బంధువులు నమ్మడు. ఎప్పుడు డెబిట్ కార్డు స్వైప్ చేసే బంధువులు అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను పెట్ డాగ్స్ని పెంచుకుంటున్నాను. చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఎంత పోగొట్టుకున్నారు బంధువులు నమ్ముకొని? చాలా పోయిందండి. ఒక గుంటూరులో ఒక మిత్రుడు ఉన్నాడు. కరోనా టైంలో నేను కొన్ని లక్షలు ఇచ్చా, ఎగ్గొట్టాడు. ఏం చేయాలండి? ఇంకా ఇలా చాలామంది నాశనం చేశారు. మేమైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోండి. పృథ్వీరాజ్ గారు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ మాటలు ఏంటంటే పూటకు ఒక గొడుగు పట్టే రకం, మాటకు ఒక పార్టీ జెండా పట్టుకునే రకం, అండ్ అడుక్కు ఒక కండవ మార్చే రకంలా కనిపిస్తున్నారు సార్. వాస్తవం ఏమండి? వాస్తవం కాస్త కాదు,
మీరు పిలిచింది ఏంటి? ఇంటర్వ్యూ మామూలుగా మీరంటే అభిమానం, సుమన్ టీవీ యాజమాన్యం అంటే అభిమానం నాకు. పూటకో గొడుగు నేను ఎక్కడ పట్టాను ఏం చూశారు మీరు? పూటకో గొడుగు పట్టాకి ఏ పార్టీలో పూటకో గొడుగు పూటకో కండ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళని అడగండి, నన్ను కాదు. సో మైక్ అది తీసేయండి. ఐఎమ్ బాయ్ కటింగ్ దిస్ ఇంటర్వ్యూ. అవును, ఇప్పుడు నేను ఉన్న క్వశ్చన్ని కరెక్ట్గా అడిగినప్పుడు అంత రైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో పర్టికులర్గా ఒకసారి నేను పృథ్వీరాజ్ గారు అవునండి, చెప్పండి. నేను అడిగింది ఒకటే ఒక క్వశ్చన్. అంటే మీరు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పారు, లోకేష్కి కన్వే చేయమని కూడా బతిలాడారు. అండ్ ఇంకొకటి, జగన్ గురించి జగన్ భజన చేసిన రోజులు ఉన్నాయి, జగన్ జెండా పట్టుకుంటే చాలు, జగన్ వెనక నిలబడితే చాలు అన్న మాటల రోజులు, అన్ని మాటలు కూడా ఉన్నాయి. నేను వినిపిస్తాను, ప్లే చేస్తాను కావాలంటే. అండ్ ఈ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని నానా మాట్లాడిన రోజులు ఉన్నాయి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడిన రోజులు. ఈ రోజు ఇక్కడ కూర్చొని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనేది నా కోరిక అన్నారు. కాబట్టి ఉందే 3 ప్రధాన పార్టీలు 3 కండవలు మార్చుకున్నారు. దాన్ని అడిగితే తప్పే ఉంది. కండవాలు ఏం మార్చుకున్నాను? నేను తెలుగుదేశం కండవ వేసుకోలేదు. వేసుకోపోయినా ఈరోజు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పాలంటే మేము ఆయన మీద పాట పాడాము, చిప్పు దొబ్బినప్పుడు పాడిన పాట అది. ఆయన అడగటంలో తప్పులేదే. ఒక మనిషి రియలైజేషన్ అయ్యి, ఏమండి నేను ఇలాగ తప్పు చేశానండి నన్ను క్షమించండి అనడంలో తప్పులేదు. అది సంస్కారం. అది ఒక సామాన్యుడికి ఉండే ఒక మైండ్లో తనకి ఏం రన్ అవుతుందో మీ గురించి మీ ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఏం రన్ అవుతుందో ఆ క్వశ్చన్ నేను సర్వసాధారణంగా తీసుకొని అడిగాను మిమ్మల్ని. ఈ విషయంలో మిమ్మల్ని నొప్పించాలని అసలే. ఇప్పుడు ఒకటేనండి, మీరు సర్వసాధారణంగా పూటకో కండవో నేను మార్చుకునే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళని అడగండి, పూటకో మాట మాట్లాడేవాళ్ళు. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ మ్యాన్. రండి, ఇంటర్వ్యూ చేద్దాం రండి ప్లీజ్. చెప్పండి పృథ్వీ గారు. ఏం చెప్పమంటారండి? అసలే మూడోట్లో ఉన్నాం, ఎక్స్ప్రెషన్ తెలియకూడదు. ఇప్పుడు అడగండి. సరే, ఇదే క్వశ్చన్లో ప్రముఖ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వ్యక్తి అడిగినప్పుడు లేచి వెళ్ళలేదే. ఎప్పుడు? మొన్న. ఆయన ఏం అడిగారండి? పార్టీకి సంబంధించినవి. రోజుకో కండవ ఎవరు వేసుకుంటున్నారో చాలామందికి తెలుసు. రోజుకో కండవ, రోజుకో భజన చేసి అలవాట్లేదండి. భజన చేస్తూ ఉంటుంటే నేను అధికార పార్టీ ఇంకా రూలింగ్లో ఉంది, ఇంకో 2 ఏళ్ళు వదిలేసి ఎవడు బయటికి రాడు. అవకాశం లేకొచ్చారు, అది వేరే. అవకాశం ఏముందండి? అవకాశం వాళ్ళు ఇచ్చేదేముంది? అవకాశం వాళ్ళు ఇచ్చేదేముందండి? భజన అన్నారు కదా ముందు మీరు. భజన అంటే బ్రహ్మాండంగా భజన చేసి, అన్న నీ అంతటోడు లేడు, నీ అంతటోడు నువ్వు ధీరుడివి, చంద్రుడివి, సూర్యుడివి అని అంటే భజనకి పడినోడు ఎవడు లేడు కదా. ఆ భజనలు మాకు జాతకం. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్ సార్. ఎస్. సో పృథ్వీ గారు, ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రముఖంగా కొంతమంది నమ్ముకొని ఆ పార్టీలు ఇప్పటికీ ఉన్నారు. పోసాని గారు కావచ్చు, ఆలీ గారు కావచ్చు. అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీతో ఏమన్నా టచ్లో ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరుతుందని ఇంకా అక్కడ ఆశతో ఉన్నారా, లేకపోతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళు కూడా? లేదా, నాకు మొన్న ఆలీ గారు కృష్ణారెడ్డి గారి సినిమా షూటింగ్ అప్పుడు కలిశారు. అమరా గరిసే బిర్యానీ కావు అన్నాడు. అంతే, బయట ఏమి ఉండవు. ఏమి పోసాని గారితో అంత ర్యాపో నాకేం లేదండి. ఎప్పుడో ఒకసారి ఏదో ప్రోగ్రాంలో కలిసి అంతే. బాగున్నారా అంతే అంతే అంతే. మరి వారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఏం ఆశించి వెయిట్ చేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. సో పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అయితే మిమ్మల్ని క్షమించింది అనుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీలో మనం అనరాని మాటలు అయితే ఎవరిని అనలేదండి. అనరాని మాటలు అన్నానని వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పమని చెప్పి నేను అడిగేశాను. అందరిని అడిగేశాను. ఆఖరి సుకుమార్ గారు ఒకళ్ళు మిగిలిపోయారు. నిన్నే బుచ్చిబాబు గారు చెప్పా, సుకుమార్ గారు నెంబర్ ఉంటే ఉండే, ఆయనతో కూడా టీవీలో చెప్పాను, ఆయనతో కూడా మాట్లాడేస్తే అయిపోద్ది మొత్తం. నేను ఒకటే అండి, ఇప్పుడున్న నా టార్గెట్ ఏంటంటే సినిమాలు చేయాలి బాగా, బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడులాగే. సినిమాలు లేక కాదండి, కరోనాలో కూడా నాకు సంతానం పిలిపించి తమిళ్లో ప్యారిస్ జయరాజ్ అనే సినిమా ఇచ్చాడు. అది నాకు తమిళ్కి బాగా ఉపయోగపడింది, బాగా ఆడింది సినిమా అది. దాని తర్వాత బీస్ట్ చేశాను, విజయ్ది. ఇప్పుడు శంకర్ గారి సినిమా చేస్తున్నాం, రామ్ చరణ్. అలాగే రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాం, మా బీస్ట్ డైరెక్టర్ గారు. ఇంకొక సినిమా, చిన్న సినిమా ఒకటి పొద్దున్నే మాట్లాడారు వాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో ఉన్న టాప్ కామెడియన్స్ అంతా ఎలా ఉంటుంది ర్యాపో మీకు? బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఎలా ఉంటుంది వీళ్ళతో ర్యాపో? టాప్ కామెడియన్స్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మా గురువు గారు. దిస్ కామెడీ కింగ్ అండ్ గోల్డ్
బ్రహ్మానందం గారు. ఈజ్ గోల్డ్. వీఆర్ ఆల్ ఏమంటారు దాన్ని, రోల్డ్ గోల్డ్, చిలకలపూడి బంగారం మేమంతా. పల్లకి మోసే ప్రతి ఓడు బ్రహ్మానందం కాడండి. ఓకే. వాళ్ళు డిజర్వ్ చేశారు, మొత్తం అద్భుతంగా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు బ్రహ్మానందంలాగా ఫీల్ అవుతారు అంతే. ఎక్కువ మీమ్స్ బ్రహ్మానందం గారు మీ మీదే వస్తాయి. ఎక్కువ మా మీద చూసారా వేస్తారు. మీమ్స్ మీ మీద? చూశాను. ఒక ఫన్నీ మీమ్ ఒకటి ఒక ఫన్నీ మేమంటే ఈ మధ్య ఈ గోరంట్లు వచ్చాక వేశారు అది. దొంగ 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 అని అరుస్తాడు విక్రమార్కుడు. దొంగ దొంగ అని నన్ను చూసి అరుస్తావు వెంటరా, నీ పక్కన నీ అమ్మమ్మ కూడా అంటాడు. ఒరిజినల్ డైలాగ్ అది. కిందన అది పెట్టి దొంగ దొంగ అని పృథ్వీగాని అంటారు ఏంట్రా, ఆడు చేసిన ముందు చేసిన ఎదవ పని చూడండిరా, ఆడు ముందు చేసి ఎదవ పని చూడండిరా, నన్ను కాదు. అలాగే మీమ్స్ ఎక్కువ బ్రహ్మానందం. మీరు అందరూ కరెక్టే. ఆయన మీద ఉన్న మీమ్స్ ఎవ్వరు లేవు. కరెక్ట్ అండి. గ్రేట్ కదా అది. గ్రేట్ అండి, గ్రేట్ మ్యాన్ ఆయన. మొన్న ఈ మధ్య మాట్లాడాను. ఆరోగ్యం కాపాడుకుని అద్భుతంగా ఉంటారు ఆయనకు. నీకు రాజకీయ గొల ఉంది కాబట్టి ఆ చిప్పు కరెక్ట్గా కనెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు సరదాగా వెళ్ళి రాజకీయం మాట్లాడు, సినిమాలు చేస్తుండు. నువ్వు అనుకున్నట్టే మంచి భవిష్యత్తు 2024 రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అది ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయండి, మా రెడ్డి గారి. అసలు నేను ఎవడండి, అసలు నన్ను మద్రాసు నుంచి ఫ్లైట్లో ఇక్కడ ఫస్ట్ టైం నేను ఫ్లైట్ నా లైఫ్లో చెన్నై టు హైదరాబాద్ 6 o'clock ఉండేది మార్నింగ్. నేను ఎక్కుతుంటే సార్ కృష్ణ గారు సార్, వెనకాల నిర్మల్ గారు సార్, నరేష్ గారు సార్ అండి. నువ్వు ఏందయ్యా పెద్ద గట్టిగా వస్తున్నావు ఏంటి అన్నాడు. లేదు సార్ ఆయన చూసి నేను ఎగ్జైట్మెంట్ అంటే కూర్చొని నా పక్కన. వీడు పృథ్వీ అని నా ఫ్రెండ్ కొడుకు, వీడిని సెటరేట్ చేయడానికి హైదరాబాద్ తీసుకెళ్తున్నాను. ఇక్కడికి వచ్చాం. ఆయన ఇంట్లో నేను ఉన్నాను దగ్గర. నాకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఒక 2 years ఉన్నా ఆయనతో పాటు. ఆయన మారుతి గారు కొంటే ఫస్ట్ నేనే డ్రైవింగ్ అది. ఓకే. సో నిజంగా ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూ నేను కూర్చొని మాట్లాడుతున్నానంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు మై డాడీ. సూపర్. డాడీ అంటారా? అంతే, డాడీ అనేవాడు. జన్మనిచ్చిన మా అమ్మ నాన్న అయితే సినిమా జన్మనిచ్చిన డాడీ ప్రభాకర్ రెడ్డి గారు. రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీని నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు చూసారో చూడలేదా? చూశానండి. వైఫ్ని, పిల్లల్ని అందరూ చేశారు, చూశారండి. అది వాళ్ళు అసలు టాప్ అండి. అసలు వాళ్ళు ప్రియదర్శిని రామ్ గారు కానీ, మా విద్యానంద రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ మొత్తం గంగా, యమున, సరస్వతి వాళ్ళ పేర్లు కూడా ప్రభాకర్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళ పిల్లల పేర్లు. ఓకే. సో ఇప్పుడున్న కమిడియన్స్లో ఎన్టీఆర్ గారితో ఉన్న గ్రేట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఒక్క వ్యక్తికే ఉంటుంది ఎక్కువగా, అది పృథ్వీ గారు అని చెప్తుంటారు. పెద్ద ఎన్టీఆర్ గారితో చిన్న ఎన్టీఆర్ గారు. అవునండి. ఏంటి అసలు ఆయనతో అంత ర్యాపో మీకు అసలుకి? అంటే రామారావు గారిని చూస్తే చాలు, రామారావు గారిని సినిమాల్లో చూస్తే చాలు అని చెప్పేసి మా తాడేపులో నువ్వు జట ఇస్తారే ముందు కూర్చుని చిల్లర డబ్బులు ఇసిరేసి, రంగు కాగితాలు ఇసిరేసి, అలాంటిది. నేను రాగానే కృష్ణ గారు నన్ను చూసి, మా ప్రభాకర్ రెడ్డి గారు, ఒక పొలిటికల్ సినిమాలో వీడు అలాగే ఉన్నట్టున్నాడు, వీడితో చేయిస్తే పోద్దేమో అని చెప్పి నాతోటి ఒక సినిమా చేయించారు. నేను ఆనందపడిపోయి ఆయనలాగా డైలాగులు చెప్పేశాను. అది నాకు పెద్ద మైనస్ అవుద్దని నాకు తెలియదు అవన్నీ. అప్పుడు ఒకరోజు రామారావు గారి ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళి ఇలా జరిగిందండి, నన్ను క్షమించండి సార్, నేను ఊరికి కూడా వెళ్ళలేకపోతున్నాను. నేను వారు క్షమించి, ఏం అలాంటివి చేయకండి, పేరు మీకు మంచి ఫ్యూచర్ ఉంది అని ఒక బొట్టు పెట్టి ఆయన గెటప్ వేసారు ఏదన్నా? వేసానండి. ఆయన బుక్ ఇచ్చారండి, అన్ని స్టిల్స్ ఉన్నాయి దాంట్లో. మంచి పౌరాణికం బాగా చేయండి, సినిమాని నమ్ముకోండి, ఒకళ్ళు డేట్స్ ఇస్తే ఇంకోళ్ళకి ఇవ్వకండి, బీ హెల్తీ, బీ హ్యాపీ ఆల్వేస్ అని చెప్పిన మహానుభావుడు. నాకు ఒక ఎంత ఉంటుందండి కాగితం, 20 రూపాయల కాగితం. ఇప్పుడు ఓకే. దాని మీద గౌరవనీయులైన తమ్ముడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని రాసిచ్చారు. అప్పుడు ఆయన అపోజిషన్. నేను ఇలా చూసా, ఎప్పటికైనా మేమే ముఖ్యమంత్రిలో ఉన్నారు. అదే ఆయనతో అసోసియేషన్ ఉంది. ఆ నోట్ ఇప్పటికి ఉందండి, ఇంట్లో ఉంది. అదే ఆయన నాకు ఇచ్చిన ఆస్కార్ అవార్డు అంటే ఇదే. సీఎం అయిన తర్వాత కలిసారా మళ్ళీ? ఆయన తర్వాత ఆయనతో కలిసి భోజనం చేసాం బాగా. ఆయన లేరు అని తెలిసాక దట్ టైము సిటీ కేబుల్ అని ఉండేదండి. అవునండి. సిటీ కేబుల్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు నేనే వెళ్ళి అక్కడ నిలబడి చూశాక నిజంగా ఒక దేవుడు అవతారం చాలించాడు అంతే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అవతారం చాలించారు అంతే. మళ్ళీ అలాంటి వ్యక్తులు మనం చూడలేం. సూపర్ గ్రేట్. రాలేరు. ఇది మటుకు వాస్తవం ఉండదు. గ్రేట్ అది.
ఇంకేంటి పృథ్వీ గారు మీ ఎజెండా అంటే ఏమని చెప్తారు ఇంకా? ఏం అజెండా ఎందుకంటే ఏముంది? లైఫ్లో అతి పిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు, మంచి మంచి సినిమాలు తీశారు. నిజంగా మీలాంటి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులను చాలా తక్కువ మంది నేను చూశాను. అంటే చెప్పాలని చెప్పటం కాదు, ఎన్ని సినిమాలు, ఎంత కామెడీ టైమింగ్ మీది. అసలు ఖడ్గంతోనే మేము చిన్నపిల్లలం థియేటర్లో చూసాం. 30 years ఇక్కడ, అప్పటికి ఇప్పటికి ఈ డైలాగ్ మర్చిపోలేదంటే మీరు ఎలాంటి ఆర్టిస్టో మాకు అర్థమవుతుంది. ఏంటి మీ ఎజెండా ఏంటి? రాజకీయ పార్టీలని కాదనుకుని సినిమా ఇండస్ట్రీలో నుంచి ముందుకెళ్దామన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మినిస్టర్ అయిపోయి గంటలుగా ఓయింది మోగాలు ఉందా? ఇప్పుడు నేను రాజకీయాల్లో రాకముందు కామెంట్స్ కింద ఇదే యూట్యూబ్లో ఎక్కడ చూసినా సినిమాలు చేస్తే, అన్న అద్భుతం అన్న, 2 సీన్లు చేసేవేంటన్నా, ఆ హీరో ఏం పొడిచాడన్నా, నువ్వు ఇంకో 2-3 సీన్లు పెట్టమని అడగాలి కదా నువ్వు, ఇలా ఉండి. పొలిటికల్ దాంట్లోకి వెళ్తే ఏ పొలిటికల్ పార్టీలో ఏదో ఒక పార్టీలోకి వెళ్తే మిగతా పార్టీలకి అంతా మైనస్ అవుద్ది. ఓకే, ఇమ్మీడియట్గా కామెంట్లు రాసేస్తారు. ఒరే అమ్మదానమ్మ బత్తాయో నువ్వు ఇదే అది ఇదే అని, అది దానికి తిరిగి ఉండదు. వాళ్ళని మనం ఏం అనలేమండి. కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ నా సోదరుల కింద భావిస్తాను నేను. ఈ మధ్య లేడీస్ కూడా మొదలెట్టారు. సో ఇంకా మనం దీనికి స్పందించేసి ప్రతిదానికి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. వాడికి ఏదో ఆనందం కలిగింది, దానికి కూడా మనం ఆనందం ఇస్తున్నాం వాళ్ళకి. సో బ్రహ్మాండంగా సినిమాలు చేస్తూ మన సమయం సొల్లు కబుర్లు చెప్పకుండా బయట మా నాయకుడి కోసం, మా నాయకుడు ఎజెండా, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక 20 రోజులైందండి మేనిఫెస్టో మొత్తం చదివి, మంచి డిబేట్స్, ఆయన ఏం చేస్తాడు, ఆయన మీద ఏంటి, ఇలాగ గట్టిగా బూతులు అవి మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదండి, నాకు ఇష్టం ఉండదు. బట్ మనకు వచ్చేది అదే కదా ఫస్ట్. నేనేం బూతులు మాట్లాడేది, నేను ఏం నాటు కొడాలి నాని, నేను అలాంటి బూతులు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, మనం ఏంటంటే పృథ్వీరాజ్ మామూలుగా మాట్లాడినప్పుడు అమ్మదానమ్మ బత్తాయో మీకు ఉందరా అని ఇలాంటివి తప్ప, నా సినిమాలో డైలాగులు చెప్పేవాడు నేను ఇలా బూతులు. పెద్ద సినిమా చేశారు మనకి. అంతే అండి, పెద్ద సినిమా చేశారు, జీవితంలో మర్చిపోలేనటువంటి గుణపాఠం. నా జీవితం బతుకున్నంత వరకు తిరుపతి అనేది నాకు ఒక ఏమంటారు December 6. ఓకే, బ్లాక్ డే, నాకు డే గుర్తుంది బాగా. బ్లాక్ డే అండి చెప్తున్నాను మీకు. బ్లాక్ డే మనం December 6 అంటాం కదా, అలాగే నా జీవితంలో ఒక బ్లాక్ డే అది. అంతే. ఎందుకు అమ్మాయి అంటే అక్కడ 2 బెల్ట్లు పెట్టుకెళ్తాను నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా. మొన్న కూడా అడిగారు వాళ్ళు, వై యువర్ వేరింగ్ 2 ఇదే అని అడిగితే, తిరుపతి ఆడెవడో హిందీ వాడాడు, यहाँ तो कपड़ा उतार जाता है, आपसे बात करके निकाल देते हैं लोग, सही बोला भाई आप, मेरे को भी ऐसा थोड़ा सब लोग बोल रहे हैं बाहर. సరే 2 బెల్ట్లు పెట్టుకోవాలి, ఒకటి ఊడిపోయినా ఒకటి కాపాడుతుందని. అలాంటి వాళ్ళు ఉంటుందిగా అది. ఇప్పుడు అలా చేసేస్తారు వాళ్ళు అక్కడ. ఓకే, ఎస్పెషల్లీ మీ బెల్ట్ ఎందుకు లాగుతారు చెప్పండి. ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు ఈడు సెలబ్రిటీ, ఈడు బెల్ట్ లాగేస్తే కొంచెం ఫేమస్ అవుద్ది. అలాగే కదండి గొడవలు ఇప్పేసి మమ్మల్ని నిలబెట్టారు అక్కడ. ఓకే, వాళ్ళు ఒకటేనండి. ఇప్పుడు వేరే ఊరు నేను తెలుసుకున్న, అక్కడ మనకు తెలిసిన సీఏలు ఎస్ఐలు కూడా ఉన్నారు. వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం జలాయించడం ఏంటి, పని చేయండి అంటే అది తప్పు అంట. నాకు తిరుమలలో ఉన్న జర్నలిస్టులు చాలా పర్ఫెక్ట్ వాళ్ళు. అన్న మహా అంటే నిన్ను 1 నెల 2 నెలల కన్నా ఉంచరన్న అన్నారండి. వాస్తవం ఇది. మహా అంటే 2 నెలలు అయిపోయాక ఏం భయ్యా 2 నెలల కన్నా ఉంచరన్నారు కదండి అన్న, ఇదే లాస్ట్ అండి మీకు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు, ఎవడైనా బయటోడు వస్తే అన్ని ఏదో ఒక రకంగా చేసి తోసేస్తారు బయటికి, ఎవరిని ఉంచరండి ఇక్కడ. డబ్బు అన్నా ఉండాలి, అర్ధబలం లేకపోతే అంగబలం ఏదో అంటారు కదా, అవన్నీ ఉండాలి. బట్ ఇండస్ట్రీకి వచ్చి మీరు బాగానే సంపాదించారు, కొన్ని 100 కోట్లు పృథ్వీరాజ్ ఆస్తులు అని అంటుంటారు అందరూ సినిమా వాళ్ళు కూడా, కాదా? కొన్ని 100 కోట్లు ఉంటే నాకేం అవసరం, నేను ఎక్కడో తడిగొట్టేసుకుని హాయిగా ఇలా పడుకుని, ఏంట్రా ఎవడరా గెలిచింది, ఎవరు ఆయన ఒకసారి రమ్మనమనండి, ఒకసారి కాళ్ళకి దండం పెట్టమని అనేవాడు నేను. అంత ఉంటే నేనేంటంటే మనం తినటానికి ఉండటానికి ఓకే, ఒక పొలం, కుక్కలు, రేపొద్దున మనం ఇండస్ట్రీ వద్దు ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఆ పొలంలో ఒక మండువా హౌస్ ఆల్రెడీ రెడీ అవుతుంది, వెళ్ళి వాటితో పాటు శాశ్వత జీవితం గడపటం. ఎక్కడ ఇప్పుడు మీ జనరేషన్ వచ్చాక ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నాడయ్యా, డైలాగ్ బాగా చెప్తాడు, ఆయన పిలవండి, ఈ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ బాగుంటాడు అని అంటే బొమ్మని అక్కడి నుంచి హౌస్ నుంచి ఇక్కడ రావటం ఎంతసేపు అండి అది, అంతే. హైదరాబాద్లోనా? హైదరాబాద్ కానీ ఆంధ్ర
ఆంధ్రాలో. మళ్ళీ మన అడ్రస్ అక్కడే. ఓకే. మళ్ళీ ఈ క్షుద్ర రాజకీయ నాయకులను ఎదుర్కోవాలంటే అక్కడే ఉండాలి అడ్రస్. ఇది తెలంగాణ కదా. సూపర్. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఆ పార్షియాలిటీ లేదండి. ఇక్కడ ఫస్ట్లో ఏమో ఉందేమో అనేవారు, కానీ లేకపోతే ఎన్ని షూటింగ్లు జరగవు, హ్యాపీగా ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి హాయిగా, ఎక్కడ ఇది లేదు, పార్షియాలిటీ లేదు. తెలంగాణ పీపుల్ చాలామంది మమ్మల్ని ఆదుకున్నారు కూడా ఇక్కడ. మా రెడ్డి గారే దానికి నిదర్శనం. అవును. సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆహ్లాదకరమైన ఒక మంచి సంభాషణ మీతో. ఎలా అనిపించింది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్? హార్ట్ టు హార్ట్ చాలా అద్భుతంగా ఉందండి ఇది. పృథ్వీ గారు, బాలయ్య బాబు గారు అంటే ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టులకి బాగా ఇష్టం. ఆయన కొంచెం కోపం ఉన్న, ప్రేమ అన్నీ ఉంటాయి. బట్ శౌక్యం సినిమా జరిగేటప్పుడు అనుకుంటా, లౌక్యం ఆల్మోస్ట్ అన్ని ఆయన డైలాగులే వచ్చాయని. పెద్ద ఆయన ఒకప్పుడు మీరు ఏదో గెటప్ వేసారని వార్నింగ్ ఇచ్చారు కదా, ఆయన వెయ్యొద్దు అని. అలా బాలయ్య బాబు గారు మీకు మంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని విన్నాను సార్, నిజమా? అదే నేను చెప్తాను మీకు. పృథ్వీరాజ్ మేము సినిమా చేస్తున్నాం అక్టోబర్లో, 30 years ఇండస్ట్రీ. ఈడు ఏది మాట్లాడినా వైరలే. ఆ గెటప్ రాగానే అడవిలో ఉన్న సింహాన్ని అడుగు అంటే కొంచెం ఆయన చూస్తే నాకు పూనకం వచ్చేస్తుంది. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు అని డైలాగ్ ఉంది. అది చూస్తుంటే బాలయ్య బాబు గెటప్ అది, ఖద్దరు రాయలసీమ ఫ్యాక్షన్ గెటప్. అది చూడంగానే ఆ నడక ఈజ్ ఎ లెజెండ్ అని వచ్చేది. దీనికి ఆయనకి నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటంటే, డిక్టేటర్ సినిమా విజయనగరం చీపురుపల్లిలో ఒకే థియేటర్లో 100 రోజులు ఆడిందండి. అది ఆయన అక్కడ ఫంక్షన్కి పిలిచారు. నేను, డైరెక్టర్ గారు, శ్రీవాసు, శ్రీధర్ చెప్పాన, బాలయ్య బాబుతో పాటు వెళ్ళాం. వెళ్ళాక బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారి విగ్రహం ఓపెన్ చేయడానికి సిటీలోకి వెళ్ళారు విజయనగరం. ఈలోపు గ్రౌండ్లో ఈ ఫంక్షన్ తాలూకా కార్యక్రమం మొదలైంది. నేను వచ్చి జాయిన్ అవుతా అన్నారు. కరెక్ట్గా ఆయన వచ్చేటప్పుడు నా ఏవి వేసాడు, నీకు దండం పెడతాను ఎందుకు నా ఏవి వేశారని. 30 years ఇండస్ట్రీ అది ఇది అనేసి 48 filmsలో లెజెండ్ వాక్కు నడుచుకుంటూ వస్తుంటే ఇలా చూశారు బాలయ్య గారు. నా వంక చూసి వాటర్ బాటిల్ పెట్టుకుని నా వెనకాల పరిగెట్టారు అలాగే సరదాగా. అలా పరిగెట్టుకు వచ్చి గట్టి కౌలించుకుని. వాటర్ బాటిల్ లేకపోతే కింద గొడ్డలు ఉందా? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ అంత హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు. ఏం లేవు అవన్నీ. అవి ఉండుంటే నేను మళ్ళీ ఆయనతోటి సినిమాలు చేయనుగా. అలాంటిదేం లేదు. అక్కి పట్టుకున్న వాటర్ బాటిల్ దాన్ని ఏదో క్రియేట్ చేసి ఉంటారు అయితే. అదే ఇలా పట్టుకుని వాటర్ బాటిల్ ఎలా కదండి బాబు 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 అంటే తిప్పి ఒక రౌండ్ సరదా అండి. సూపర్. చిన్నపిల్లాడు మనస్తత్వం సార్ ఆయన. గ్రేట్. బట్ ఇండస్ట్రీలో మీరు కూడా అందరితో అలానే ఉంటారులే. నేను అందరూ కలిసిపోవటం అండి. ఓన్లీ బాలయ్య బాబుని చూసి నేర్చుకున్నాం మేము, చాలా నేర్చుకున్నాం. క్యారవాన్ మేకప్ వేసుకుంటారు, ఏదైనా ఎప్పుడైనా వెళ్తారు వాష్రూమ్కి, అంతే తప్ప ఎప్పుడు చెట్టు కింద ఉంటారు, ఎండలోనే కూర్చుంటారు. మేము అంతే బయటకు వచ్చి కూర్చుంటాం. ఎప్పుడూ మనకి సోది ఉండాలండి. నలుగురితో మాట్లాడుకుంటూ పెట్టిన నలుగురు తింటాం, సరదాగా ఉండాలి. ఎవడగాడు ఇలా రిజర్వ్డ్గా కూర్చుని ఏంటమ్మా అవి మనకి చేతకపోయి. ఎస్. సో చాలా రోజుల తర్వాత చాలా మంచి సంభాషణ సార్. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీ మీద ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. దాంట్లో అసలు నిజమే అంత అబద్ధం ఏంటి అని తెలియదు చాలామంది ఆడియన్స్కి కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. మీ డైలాగ్స్కి ఫ్యాన్ అయిన ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు అండ్ కిడ్స్ అందరూ. పృథ్వీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? 30 years ఇక్కడ ఈ ఒక్క డైలాగ్ ఎంత ఫేమస్. ఎక్కువ నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువగా ఆదరించిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ అనండి. అవును. అదే సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఎప్పటికీ మేము సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి సినిమా అంటే మాకు ప్రాణం. సూపర్. అలాగే ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. మీరు ఆ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరిని మీరు డెఫినెట్గా మేము వస్తాం. డెఫినెట్గా మీరు ఆశీర్వదించాలి. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఇస్తాం. ఇప్పుడు అవునా? బిగ్ బ్రేకింగ్ మీరు వేసుకోవచ్చు, అది బిగ్ బ్రేకింగ్ అని. ఓకే. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఈ సందర్భంగా మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు, మేము వచ్చేసాం. మీరు ఇది మాకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా ఇంటర్వ్యూకి. ఎలా అనిపించింది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ షోకి ఫస్ట్ గెస్ట్ మీరే? బాగుందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ ఆల్సో. ఎస్. మీ రోషన్ గురించి ఏం చెప్తారు? నేను చెప్తాను, ఆల్రెడీ చెప్తుంటా ఫోన్లో సోహన్ బాబు అని. అమ్మా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హీరోగా చేయకూడదనే ఏమి లేదు.
యూ బికేమ్ ఏ గుడ్ హీరో కమింగ్ డేస్. ఇంకా భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. సూపర్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటో తెలుసా? వరుసగా పట మీ ఒక 10 డైలాగ్స్ చెప్తే ఫినిష్ అయిపోయింది అనమాట. ఎస్, లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ 30 years పృథ్వీ టాప్ మోస్ట్ డైలాగ్స్. యా, నేను అడుగు పెట్టినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఫస్ట్ అండి. ఎస్. 2 ఏంటి ఆ సగం సూటుగాడు ఎవడు అంటే ఫోన్లో పంచాయతీ చేస్తే బెదిరిపోతామా? మిమ్మల్ని కదా, కూర్చోండి. ఫోన్లో బెదిరిస్తే బెదిరిపోతామా? రంగేసాం ఇక్కడ, పండిపోయింది ఇక్కడ, రంగేసాం అంతే. ముసలోడే. థర్డ్. నెక్స్ట్ అమ్మదానమ్మ బత్తాయో. ఇప్పుడు అమ్మగారు ఫోన్ ఏంట్రా? బాసులను చూసుకోవాలి, అసిస్టెంట్లు చూసుకోవాలి. ఈరోజు ఇది మన బత్తాయే అనేది అదొక డైలాగ్ అండి. ఓకే, ఎమలేలా. నెక్స్ట్ రసం పిండేసాడమ్మా అప్పుడేనా. నెక్స్ట్ ఇంకోటి బాబు బంగారం. భయ్యా నిన్న వెంకటేష్ వేసా, చిరంజీవిని వేసా, బాలకృష్ణ వేసా, 8 వింటరా అంటాడు వెంకటేష్ బాబు. రాత్రి సినిమా చూశాను భయ్యా అంటాడు. అది బాబు బంగారం. ఓకే. కొడితే కుట్లు వేసుకోవడానికి మీ ఆస్తులు మొత్తం అమ్ముకున్నా సరిపోవు అని ఆయన ఒక డైలాగు. తర్వాత వాంటెడ్ పండుగలో చెప్పాను. 30 crores ఇక్కడ సంపాదించాం. ఏ రోజైనా మనల్ని ఒక ఆడియో ఫంక్షన్ పిలిచారా? ఎప్పుడు చూసినా చలసాని అశ్విని దత్తు, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్ వీళ్ళే పిలుస్తారు, మనల్ని పిలవరా? 30 crores ఇక్కడ. అది వాంటెడ్ పండుగ. నెక్స్ట్ సుజాత మై మరజాత తుమారా చుట్టూ ఫిర్జాత, రాజేంద్ర ప్రసాద్ గారు. భార్యాభర్తల సంబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బి ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్. ఎప్పుడో ఆంగ్లంలో చదువుకున్న చదువమ్మ అది. భాష తప్పు అనుకుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే నన్ను క్షమించు. బాగానే చెప్పావమ్మా. ఆ సౌండ్ అంటే మాకు తెలీదా? ఏ పేపర్ అంటే మాకు బాగా తెలుసు. 30 years అండర్స్ ఇక్కడ డైలాగ్. నిన్ను ఖండాలుగా నరికి అనగానే ఉత్తేజ్ అంటాడు, అంటే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా, 30 years అక్కడ డైలాగ్ అంటాడు. అక్కడతోటి అంటాడు. సూపర్, నిజంగా 30 years ఇక్కడ. సూపర్, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో కొత్త చిప్ వేసాం కాబట్టి చిప్పులో ఎటువంటి వైరస్ రాకుండా ఈ చిప్పుని జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్ళీ డిలీట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనిషికి 2 చిప్పులు, ఈ చిప్పు కదా. ఈ చిప్పు ఆల్రెడీ ఏదో చెప్పారు. అవును, ఈ చిప్పు దొబ్బింది, అందుకని కొత్త దేశం దాని ప్రకారంగానే. ఇది చిరంజీవి అన్నయ్య వేసిన కొత్త చిప్పు కాబట్టి అన్నయ్య ఆశీస్సులు చేసిన చిప్పు ఎప్పుడు బాగుండాలి. ఎందుకంటే అన్నయ్య చేతులు ఎలా ఉంటాయి అంటే లైఫ్ లాంగ్ ఆ బ్లెస్సింగ్స్ అలానే ఉంటాయి. అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 30 years ఇక్కడ. సూపర్. థ్యాంక్ యూ సార్.